अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము చాందోగ్యోపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో మూడవ ఖండం ఏదో చెప్పుకోవాలి। నిన్న రెండవ ఖండం వరకు చెప్పుకున్నాము। ఆ రెండవ ఖండంలో మనం ఓంకారం యొక్క ఓంకారం అంటే ఉద్గీత రూపి ఓంకారాన్ని ఓంకారం యొక్క రహస్యాన్ని ఉద్గీతం యొక్క రహస్యాన్ని మనం తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో సామగాన రూపంలో దాన్ని ఉచ్చరిస్తారో అటువంటి వ్యక్తికి నాద సహితంగా ఘోష సహితంగా అంటే గాన రూపంలో అయితే ఉచ్చరిస్తారో అతనికి పూర్ణ కామం కలుగుతుంది, అంటే సంపూర్ణ కామం సిద్ధిస్తాయి అని చెప్పి మనము శరీరంలో ఉన్నటువంటి పిండం మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఆధారం చేసుకుని ప్రాణాన్ని ఉద్గీతం యొక్క ప్రతినిధిగా భావించి మనం ఎప్పుడైతే ఉపాసన చేస్తామో అప్పుడు మనకు మనోకామన సిద్ధిస్తుంది, పూర్ణకామనం అయిపోతామని చెప్పి నిన్నటి ద్వితీయ ఖండం యొక్క అంతిమ మంత్రంలో మనం ప్రస్తావించుకున్నాము। ఈ రకంగా ఆధ్యాత్మ వర్ణం మనం చెప్పుకున్నామట। ఆధ్యాత్మ ఎందుకంటున్నామంటే ఇక్కడ మన అది అంటే మన శరీరంలో ఉన్నటువంటి మన ఆత్మ పిండంలో ఉన్నటువంటి ప్రాణవాయువును ఆధారం చేసుకొని మనం ఉపాసన చేస్తున్నాం కాబట్టి ఇది ఆధ్యాత్మిక వర్ణనంగా ప్రస్తావించుకున్నామట। అంటే శరీరంలో ఉండే తత్వం ద్వారా శరీరంలో ఉండేటువంటి ప్రాణవాయువును ఆధారం చేసుకొని మనం ఉపాసన చేసామంట, ఆ తత్వాన్ని తెలుసుకోగలిగామట, మనం కాబట్టి సిద్ధింపజేసుకోగలిగాం, అందుకే ఆధ్యాత్మం అని చెప్పి మనం చెప్పుకున్నాము। కాబట్టి పిండాన్ని లక్ష్యంగా పెట్టుకొని చేశాం కాబట్టి ఆధ్యాత్మం చెప్పుకున్నామట। పిండం అంటే శరీరాన్ని లక్ష్యంగా పెట్టుకొని చేశాం కాబట్టి ఫస్ట్ అంటే ఇప్పుడు ఆధ్యాత్మ వర్ణన మనం చెప్పుకున్నాము। మన శరీరంలో ఉండే ఉన్నటువంటి ప్రాణవాయువుని ఆధారం చేసుకొని చెప్పాం కదా। ఇప్పుడు ఈ మూడవ ఖండంలో ఆదిత్యంలో బ్రహ్మశక్తి ఏంటి, సూర్యునిలో బ్రహ్మశక్తి అంటే మనము శరీరంలో ఉన్నటువంటి ప్రాణవాయువును ఆధారం చేసుకొని ఏ విధంగా అయితే ఆ ప్రాణవాయు సహాయం చేత మనము ఆ ఓంకార ఉద్గీత రూపాన్ని ప్రతీకాత్మకంగా మనం భావించి ఉపాసన చేశామో అలాగే బ్రహ్మాండం పిండం ఒకటి బ్రహ్మాండం రెండే ఉన్నాయి మనకు క్షరపిండము ఒకటి బ్రహ్మాండం, కనిపించే బ్రహ్మాండం ఏదైతే ఉందో మొత్తం పంచభూతాలతో యుక్తమంటే ఆకాశం ఎంత విశాలంగా ఉందో ఈ కనిపించే మొత్తం బ్రహ్మాండం అంట। ఈ బ్రహ్మాండం అంతటికి ప్రకాశాన్ని ఇచ్చేది బ్రహ్మాండానికి ఆత్మ ఎవరంటే సూర్యుడు, ఆదిత్యుడు అనమాట। కానీ ఆదిత్యుల్లో కూడా మనం ఉపాసన చేయవచ్చు। పిండంలో ఏ విధంగా ప్రాణవాయువును ఆధారం చేసుకునే విధంగా ఉపాసన చేశామో అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా ఆదిత్యుడిని నిమిత్తంగా చేసుకొని సూర్యుడిని నిమిత్తంగా చేసుకొని అందరికి ప్రకాశింపజేసేవాడు కాబట్టి సమస్త బ్రహ్మాండానికి వెలుగునిచ్చేవాడు కాబట్టి ఆ బ్రహ్మను కూడా సూర్యుని కూడా నిమిత్తం చేసుకొని మనం ఓంకారపు ఉద్గీతాన్ని ఉపాసన చేయవచ్చు। ఆ రకం కూడా మనం మనోకామన సిద్ధింపు చేసుకోవచ్చు, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు అని చెప్పి ఓంకారాన్ని ఉపాసన చేయడానికి ప్రక్రియ చెప్పుకున్నాడు। కానీ ఓంకారానికి ఉపాసన చెప్పుకున్నాడు, ముందుగా ఎక్కడ చెప్పుకున్నాం మనం సాక్షాత్ ఓంకార ఉపాసన చేయడం చెప్పుకున్నాము, తర్వాత పిండంలో ఉన్నటువంటి ప్రాణవాయువుని చెప్పుకున్నాము, ఇప్పుడేమో ప్రకృతిలో ఉన్నటువంటి
ప్రకృతిలో ఉండే సూర్యుని నిమిత్తం చేసుకుని ఓంకార రూప ఉపాసన చేయాలని చెప్పి ఈ 3వ ఖండం ప్రస్తావించబడుతుంది. అందుకే ఆదిత్యంలో అంటే సూర్యునిలో బ్రహ్మశక్తి ఎలా ఉంటుందని ఇప్పుడు చూద్దాం. చూడండి, మీకు మంత్రం కనిపిస్తుంది, స్పష్టంగానే ఉంది ఇక్కడ. అథ అధిదైవతం అంటే ఇప్పుడు అధిదైవతం అంటే ఇప్పుడు మనము అధిదైవతం వర్ణం అనేది ప్రారంభించుకుంటున్నామంట. అంటే ఓంకార రూపి ఉపాసన యొక్క రహస్యంలో అధిదైవతంగా మనం ఏ రకంగా తీసుకోవచ్చు. దైవతం అంటే దేవత, దివ్య దేవత అంటే ఈ బ్రహ్మాండంలో సూర్య దేవత అయితే సూర్య దేవత ఆరాధన చేసుకొని చేయడాన్ని అధిదైవతం అని చెప్పుకుంటున్నామట. అస్తు. సో మంత్రం వచ్చేసి అథ అధిదైవతం య ఏవ అసౌ తపతి తం ఉద్గీతం ఉపాసీత ఉద్యన్వ ఏష ప్రజాభ్యః ఉద్గాయతి ఉద్యన్ తమో భయం అపహంతి అపహంతాః వై భయస్య తమసో భవతి య ఏవం వేద. చూడండి ఎంత స్పష్టంగా ఇవ్వడంటే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మాండ సంబంధి ఉద్గీతం యొక్క వర్ణన చేస్తూ చెప్పిన అంటే అథ అధిదైవతం అని చెప్పి ముందుగా చెప్పాడు. దేవత సంబంధి అంటే బ్రహ్మాండ సంబంధి ఉద్గీతం యొక్క వర్ణన చేస్తున్నాను. ఏ రకంగా అంటే యా ఏవ అసౌ ఎవరైతే ఎవరు తపిస్తున్నారో అంటే ఎవరు తపిస్తున్నారు, సూర్యుడు తపిస్తున్నామట. అందుకే ఏవ అసౌ ఎవరు తపిస్తున్నారో, అలాగే తపిస్తున్నవారు ఉదయించేటువంటి సూర్యుడు తపిస్తున్నామట. ఇప్పుడు ఉదయిస్తున్నాడు ఈ సమయంలో, అది ఆయన తపిస్తున్నామట అంటే ప్రకాశం ఇస్తున్నామట. అటువంటి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు తపిస్తున్నటువంటి ఉదయిస్తున్న సూర్యుడు ఎవరైతే ఉన్నదో తం ఉద్గీతం ఉపాసిత, అటువంటి ఉద్గీతం ఉపాసిత అంటే ఉదయిస్తున్న సూర్యుని ఉద్గీత రూపంలో భావించి, ఉద్గీతానికి ప్రతీకాత్మకంగా భావించి ఉపాసిత ఉద్గీత రూపంలో ఉపాసన చేయాలి. అంటే ధ్యానించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. అదేవిధంగా ఉద్యన్ ఈ సూర్యుడు ఉదయిస్తూ అంటే ప్రాతకాలం ఉదయిస్తున్నప్పుడు ఉదయిస్తూ ఉద్యన్ వై ఏష ప్రజాభ్యః ఉద్యన్ వై ఏష ప్రజాభ్యః ఉద్గాయతి అంటే ప్రజల కళ్యాణం కొరకు ఆయన ఉద్గాయతి అంటే ఈ సాధకుడు ఏదైతే ఉన్నారో ఇక్కడ ఏష అంటే ఈ సూర్యుడు ఇక్కడ అంటే మన సూర్యుని ఎందుకు ఉపాసన చేయాలంటే ఆ సూర్యుడు ప్రజాభ్య సమస్త ప్రజలకు సమస్త ప్రాణులకు కళ్యాణం చేకూర్చడం కొరకు ఆయన ఉదయిస్తున్నాడు అన్నమాట. అడు ఈ సూర్యుడు ఉదయించాడంటే సమస్త ప్రజలంతా సమస్త జగత్తుకంతా ఒక పరివర్తన జరుగుతూ నిరంతర పరిణామం జరుగుతూ ఉంటుందంట. సమస్త ప్రాణులు సమస్త బ్రహ్మాండంలో ఒక గతి వస్తుందన్నమాట. అంటే అన్నిటికీ వికాసం కలుగుతుంది, అన్నిటికీ వృద్ధి కలుగుతుందన్నమాట. అదే సూర్యుడు ఉదయించకపోతే ఎక్కడి ప్రాణులు అక్కడే ఉంటాయి, ఎక్కడి స్థితి బ్రహ్మాండం యొక్క స్థితి గతివిధి అన్ని అలాగే ఉంటాయన్నమాట. కానీ సమస్త ప్రాణి కళ్యాణం కొరకు సమస్త పిండాన్ని సమస్తమైన బ్రహ్మాన్ని గతిశీలంగా ఉంచడం కొరకు అందుకే సమస్త ప్రజాభ్య ఆ సూర్యుడు ప్రజాభ్య ఉద్గాయతి ప్రజల యొక్క కళ్యాణం కొరకు సమస్త ప్రాణుల యొక్క కళ్యాణం కొరకు బ్రహ్మాండం యొక్క కళ్యాణం కొరకు అంటే బ్రహ్మాండం ఉంది ప్రజల కొరకు అన్నమాట. ప్రజల కొరకు ప్రజల యొక్క కళ్యాణం కొరకు ప్రజల యొక్క సుఖ ఆనందం కొరకు అన్నమాట. కానీ ఈ బ్రహ్మాండ పిండాన్ని గతిశీలంగా ఉంచడానికి ఉద్గాయతి అంటే ఆ ఉద్గాన రూపంలో ఉచ్చేసుకుంటూ ఆ ఉద్గీతాన్ని ఉద్గీత రూపంలో అంటే ఈ రకంగా కళ్యాణం చేకూరుస్తున్నాయి కాబట్టి ఆ సూర్యుడు అటువంటి సూర్యునికి పట్ల మనం ఉపాసించాలి. అందుకే ప్రజాభ్య ఉద్గాయతి అంటే ఆయన రోజు ప్రజల కొరకు ఆ ఉద్గాన రూపంలో ఉదయిస్తున్నాడు అన్నమాట. అటువంటి ఉదయిస్తున్నటువంటి సూర్యుని మనం ఉపాసన చేయాలి. ఇంకా ఎలా చేయాలంటే ఉద్యన్ తమః భయం అపహంతి ఆ పరమాత్మ అంటే ఆ సూర్యుడు ఉదయిస్తూ పరమాత్మ కాదు ఆ ఉద్యన్ అంటే ఆ ఉదయిస్తున్న సూర్యుడు ఇంకేం చేస్తున్నా అంటే తమః భయం అపహంతి నీలో ఉండే ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి చీకటి అయితే ఉందో అందుకని దాన్ని తొలగిస్తున్నామట. అంటే ఏ విధంగా అయితే ఈ సూర్యుడు ఉదయిస్తూ ఈ బ్రహ్మాండంలో ఉండే చీకటిని అంధకారాన్ని తొలగించేస్తాడో ప్రకాశం చేస్తాడో అలాగే ఈ ఉద్గీత రూపి ఓంకారాన్ని సూర్యుని ఉపాసన చేయడం వల్ల నీలో ఉండే అవిద్య అంధకారం తొలగిపోతుంది. అందుకే అంధకారం
అలాగే భయం, భయం అంటే మానసిక ఆందోళన ఏదైతే ఉందో, భయం ఏదైతే ఉందో అది అపహంతి, అది నష్టం అయిపోతుంది, అంటే నష్టింపజేస్తాడు అన్నమాట. ఏ విధంగా సూర్యుడు నష్టం చేస్తున్నాడో అలాగని ఈ ఓంకారూపి ఆ నాదంతో, ఆ ఉద్గీతంతో నువ్వు సూర్యుని లక్ష్యంగా పెట్టుకొని ఆ సూర్యుని ఉపాసించావనుకోండి, నీలో ఉండే అంధకారం, భయం ఏదైతే ఉందో ఇవన్నీ నశిస్తాయి. అలాగే అపహంత అంటే ఏం నశిస్తాయంటే, అపహంత నాశక భయస్య తమస అంటే ఆ భయం అంటే ఇక్కడ ఆ భయం నశిస్తుంది, తమస అంధకారం నశిస్తుంది, అవిద్య నశిస్తుంది. అభయస్య తమసహ భవతి అంటే ఇతరుడికి నష్టం కలుగుతుంది. అపహంత అంటే అపహతం అవుతుంది, నష్టం అయిపోతుంది. ఎవరు యహ యహ ఏవం వేద, ఎవరు ఈ రకంగా తెలుసుకొని ఆ సూర్యుని యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఆ సూర్యోపాసన చేస్తారో, ఓంకారూపి సూర్యుని ఉద్గీత రూపంలో భావిస్తూ, అంటే సూర్యుని లక్ష్యంగా పెట్టుకొని ఎవరైతే ఓంకారాన్ని ఉపాసిస్తారో, అంటే సూర్యుని ఉపలక్ష్యంగా పెట్టుకొని ఉపాసిస్తారో అతనిలో భయం తొలగిపోతుంది, అతనిలో ఉండేటువంటి అంధకారం తొలగిపోతుంది. అలాగే సమస్త ప్రజలకు కళ్యాణ్ ఏ విధంగా సూర్యుడు చేకూరుస్తున్నాడో అలాగే నువ్వు నీ కళ్యాణంతో పాటు సమస్త కళ్యాణం కూడా మంచి చేయగలుగుతావు, కళ్యాణం చేకూర్చగలుగుతావు. అటువంటి శక్తి సామర్థ్యం నీకు కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా ఈ ఉద్గీతాన్ని ఉపాసించాలి అని చెప్పే భావన మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. కాబట్టి అదే విధంగా ఇక్కడ తాత్పర్యం చూడండి, ఇస్కే అనంతర అది దైవత్ ఉపాసనాక వర్ణన కియా జాతా హై. ఇక్కడ మనం ముందు ఆధ్యాత్మిక వర్ణన చేసుకున్న తర్వాత అది దైవత ఉపాసన వర్ణన మనం ప్రారంభించుకుంటున్నాము. సంగీత జోకి వహ ఆదిత్య తపతా హై, ఆ ఆదిత్యుడు ఆ సూర్యుడు తపిస్తున్నాడట. ఉసికే రూపమే ఉద్గీత్క ఉపాసన కలిగించి, అందుకే తప్పిస్తున్నాడు కాబట్టి అటువంటి సూర్యుని తప్పించే సూర్యుని మనం ఉద్గీత రూపంలో భావించి, ప్రతీకాత్మకంగా భావించి ఉద్గీత్కి ఉపాసన కరణీ చాహియే, ఉద్గీతాన్ని అంటే ఓంకారానికి ఉపాసన చేయాలి. లక్ష్యం అది ఉండాలన్నమాట. ఓంకారాన్ని ఉపాసిస్తూ సూర్యుని లక్ష్యం పెట్టుకొని మనం ఉపాసన చేయాలి. యహ ఉదిత్ హోకర్ ప్రజాओं के लिए ఉద్గాన కర్తా హై, అంటే ఉదయిస్తూ ప్రజల యొక్క కళ్యాణం కొరకు ఆయన ఉద్గానం చేస్తున్నాడు ఆ సూర్యుడు. అలాగే మనం కూడా ఆ ఉద్గీత వైపు ఓంకారాన్ని ఉపాసన చేస్తూ ఆత్మ కళ్యాణంతో పాటు సమస్త లోక కళ్యాణం కూడా చేయాలనే భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఉదిత్ హోకర్ అంధకార భయ కా నాశ కర్తా, అలాగే ఉదయిస్తున్న సూర్యుడు ఏ విధంగా అంధకారాన్ని భయాన్ని నాశనం చేస్తాడో అలాగే ఎవరైతే ఉద్గీతాన్ని ఉపాసిస్తారో అతనిలో ఉండే అంధకారాన్ని, అవిద్యను, భయాన్ని తొలగించుకోగలుగుతాడు. जो इस प्रकार इसको जानता है, जो వ్యక్తి ఈ బ్రహ్మాండంలో ఉండే సూర్యుని యొక్క శక్తిని తెలుసుకొని ఆ ఓంకార రూపంలో, ఉద్గీత రూపంలో ఉపాసన చేస్తారో నిశ్చయంగా వహ నిశ్చయి అంధకార భయక నాశ కరనే వాలా హోతాయి, అతనిలో ఉండే అంధకారము, ఆ విద్యను నిశ్చయంగా నాశనం చేసుకోగలుగుతాడు, నష్టం చేసుకోగలుగుతాడు, అంటే ఉన్నతి మార్గం వైపు వెళ్ళగలుగుతాడు. అజ్ఞానం తొలగిపోయినప్పుడు అంటే జ్ఞానవంతుడు కాగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మొదటి మంత్రంలో మనకు ప్రస్తావించబడింది అన్నమాట. అలాగే ఇంకా రెండో మంత్రం ఏం చెప్తున్నా అంటే సమాన ఏవ అయం చ అసౌ చోష్ణౌ అయం ఉష్ణో అసౌ స్వర ఇతి ఇమం ఆచక్షతే, స్వర ఇతి ప్రత్యాస్వర ఇతి అముం తస్మాద్వా ఏతం ఇమం చ ఉద్గీతం ఉపాసీత. అంటే ఇక్కడ మళ్ళీ ఈ మంత్రం ఏమంటా అంటే ఇక్కడ సమాన ఏవ అయం చ అసౌ చ ఉష్ణో అసౌ స్వర ఇతి ఇమం ఆచక్షతే, స్వర ఇతి ప్రత్యాస్వర ఇతి అముం తస్మాద్వా ఏతం ఇమం అముం చ ఉద్గీతం ఉపాసీత. అంటే ఇక్కడ ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయన్నమాట. ఏది సమాన ఏవ అయం చ,
అయం చ అసౌ అసౌ చ అయం చ అసౌ చ. అయం చ అంటే మన ముందు ప్రాణం, పిండంలో ఉండే ప్రాణం చెప్పుకున్నారా? పిండంలో ఉండే ప్రాణాన్ని ప్రతీకాత్మకంగా తీసుకుని, ఓంకారానికి ప్రతీకాత్మక తీసుకుని ఆ ఉద్గీత రూపంలో మనం ఉపాసన చేస్తే ఎటువంటి శక్తి మనోకామన సిద్ధించిందో, అలాగే ప్రాణశక్తి ఎలాగనో అలాగే సూర్య శక్తి కూడా, ఆదిత్య శక్తి కూడా అలాగే. అయం చ అసౌ ఉష్ణం చ. అసౌ అయం చ అసౌ చ. అసౌతో తాత్పర్యం ఇక్కడ సూర్యుడు తీసుకుంటున్నామట. అంటే ఈ రెండు సమానమేంటి? నిశ్చయంగా అయం అంటే పిండంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, అలాగే బ్రహ్మాండంలో ఉన్నటువంటి సూర్యశక్తి ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా సమానమే. రెండు కూడా సమానమే అనమాట. అందుకే ఇక్కడ ఎందుకు సమానం అంటున్నాము? పిండంలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఏదైతే ఉందో అది ఉష్ణంగా ఉంటుంది. అంటే మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శరీరం ఒక ఉష్ణోగ్రతతో కలిగి ఉంటుంది, ఉష్ణత ఉంటుందన్నమాట. పూర్తిగా చల్లదనం అయిపోతే మన ప్రాణం పోయింది అంటామంట. మనం చేయబట్టుకుని చూస్తే కొంచెం ఉష్ణతంగా ఉండ సామాన్య ఒక ఉష్ణత అనేది మన శరీరంలో ఉంటుంది ఖచ్చితంగా, అనివార్యంగా ఒక ఉష్ణత అనేది ఒక గతిని ఉంటుందన్నమాట. అలాగా ఏ విధంగా ప్రాణం ఉష్ణాన్ని ఇస్తుందో అలాగే సూర్యుడు ఉష్ణాన్ని ఇస్తున్నాడు, వేడిని ఇస్తున్నామట. ఈ బ్రహ్మాండానికి మనం వెలుగు ప్రకాశంలో ఒక ఉష్ణత ఉంటుంది కదా, అంటే ప్రకాశాన్ని ఇస్తున్నామట. అలాగే ఈ రకంగా ప్రాణశక్తి ఏ విధంగా ఉష్ణాన్ని కలిగజేస్తుందో, వేడిని కలిగజేస్తుందో శరీరంలో, పిండంలో, అలాగే బ్రహ్మాండంలో సూర్యశక్తి కూడా ఒక ఉష్ణం అంటే వేడిని కలిగజేస్తున్నామట. కాబట్టి అందుకే రెండు సమానం అని చెప్పుకున్నాం. అయం చ అసౌ చ. ఎందుకంటే ఉష్ణో అయం, ఇది ఉష్ణమైంది. అసౌ చ ఉష్ణో అయం ఉష్ణో అసౌ. రెండు కూడా ఉష్ణంగా ఉన్నాయంట, రెండు వేడిగా ఉన్నాయంట. అంటే పిండంలో అది ఉష్ణాన్ని పెంచుతుంది, వేడిని పెంచుతుంది. ఇక్కడ బ్రహ్మాండంలో ఉష్ణాన్ని వేడిని ఈ సూర్య శక్తి ద్వారా మనకు కలుగుతుందన్నమాట. కాబట్టి రెండు కూడా ఉష్ణో అయం ఉష్ణం, ఉష్ణో అయం ఉష్ణో అసౌ, ఈ రెండు కూడా ఈ రకంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయని చెప్పుకున్నాం. అందుకే స్వర ఇతి ఇమం ఆచక్షతే. అందుకే ప్రాణాన్ని స్వర అని చెప్తాము, స్వరం అని చెప్పుకుంటాము. స్వరం అంటే ఇక్కడ తాత్పర్యము ప్రాణాన్ని స్వరంగా చెప్పుకున్నామట. ప్రాణాన్ని స్వరంగా చెప్పుకున్నాం. స్వరం అంటే ఏమిటంటే స్వరం అంటే ఏమవుతుంది? ప్రాణము ఈ చనిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడ, దాని స్వరం అంటాడు. స్వరం పోయిందంటే ప్రాణం పోయింది అనమాట. స్వరం పోయిందండి, స్వరం అంటే ఆడటం లేదు, స్వరం ఆడటం లేదు. స్వరం పోయిందంటే ప్రాణం పోయిందని, అది మళ్ళీ తిరిగి రాదన్నమాట. అందుకే స్వరం అని చెప్పాం. ఈ ప్రాణవాయువుని ఏమని చెప్పాము? స్వరము అని చెప్పుకున్నాం. ప్రాణవాయువును స్వరం అని చెప్పుకున్నాం. అలాగే స్వర ఇది ఇమం ఆచక్షి. ఇమం అంటే ఈ ప్రాణశక్తిని స్వరంగా భావించాం. అలాగే స్వర ఇది ప్రత్యాస్వర ఇది అమం. అమం అంటే సూర్యునికి స్వరం అని చెప్తాము, ప్రత్యాస్వరం అని చెప్తాము. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు కాబట్టి. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఉదయిస్తున్నాడట. ఇక్కడ ప్రాణము అస్తమించిన తర్వాత అంటే ఆ శరీరం త్యాగం చేసిన తర్వాత మళ్ళీ అదే శరీరంలోకి రాదనమాట. అందుకే ఓన్లీ స్వరం అని చెప్పుకున్నామట. ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే శరీరంలోకి వస్తుంది, కానీ అదే శరీరంలోకి మళ్ళీ ప్రవేశించదు. అందుకే ఇక్కడ స్వరం అని చెప్పుకున్నాం. అంటే ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ అదే శరీరం తిరిగి రాదు, వెళ్ళడం వరకే అన్నమాట. కానీ సూర్యుడు మాత్రము స్వరము ప్రత్యాస్వరం చెప్పుకున్నాం. ఎందుకంటే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత మళ్ళీ ఉదయిస్తాడు. అక్కడ బ్రహ్మాండంలో, అదే బ్రహ్మాండంలో మళ్ళీ క్రమంగా రొటీన్ గా ఉదయిస్తున్నాడు. అందుకే స్వరము ప్రత్యాస్వరం చెప్పుకున్నామాట. అందుకే స్వర అయితే ప్రత్యాస్వర అయితే అమం అంటే ఈ సూర్యుని రెండు రకాలుగా చెప్పుకుంటాం. అందుకే అటువంటి తస్మాద్వా ఏతం ఇమం చ ఉద్గీతం ఉపాసీత. అందుకే ఇటువంటి స్వర ప్రత్యాస్వరంతో యుక్తమైనటువంటి మళ్ళీ తిరిగి రాదన్నమాట. తిరిగి వచ్చేటువంటి ఉదయిస్తున్న అస్తమిస్తున్న చెప్పిన తిరిగి వచ్చేటటువంటి అమం సూర్యుని మనం ఉపాసిస్తాము. అంటే ఈ కారణం చేత ఇమం ప్రాణాన్ని అమంచ సూర్యుని ఉద్గీత రూపంలో ఉపాసిస్తాము. ఉద్గీత రూపంలో ఇమం అమం రెండు ఇచ్చాయి. ఇమం అంటే ఈ ప్రాణవాయువు, అమం అంటే సూర్యుడు, రెండు శక్తిని అన్నమాట. తస్మాద్వా అంటే ఈ కారణం చేత ఏతం ఇమం చ ఉద్గీతం ఉపాసీత. ఈ రకంగా ఎవరైతే ఈ కారణం చేత ఈ విధంగా ఈ ప్రాణాన్ని ఆ సూర్య శక్తిని, సూర్యంలో ఉండేటువంటి ప్రకాశ శక్తిని అంటే సూర్యుని ప్రతీకాత్మకంగా భావించి ఓంకార స్తుతి చేస్తారో, ఉద్గీత రూపంలో గాన రూపంలో చేస్తారో, ఉపాసన చేస్తారో, అటువంటి వ్యక్తి ఈ శక్తి సామర్థ్యం అనేది కలుగుతుంది అనే భావంతో
ఈ రకంగా మన మంత్రం ప్రస్తావించబడి. అంటే ఇక్కడ ముందుగా ఉపాసన ఎలా చేయాలి, సూర్య శక్తి ద్వారా ఉపాసన చేయొచ్చు, ఉపాసన చేయాలని చెప్పాం. దీని యొక్క ఫలం ఏముంటుందని తర్వాత లాస్ట్ లో అంతిమంలో చెప్తామన్నమాట. కాబట్టి మొత్తానికి ప్రాణశక్తి ఏ విధంగా ఏ రకంగా మనకు ఫలితాన్ని ఇస్తుందో, ఈ రకంగా ప్రాణశక్తిని ఉపాసన చేస్తున్నాం, అలాగే సూర్యశక్తి మీద కూడా మనం ఉపాసన చేయవచ్చు అని చెప్పి ఈ రకంగా ఈ భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది. చూడండి ఇక్కడ, యహ ప్రాణ और సూర్య పరస్పర సమాని హి హే. ఈ ప్రాణము మరియు సూర్యుడు పరస్పరం ఒకదానికి కూడా సమానమైనటువంటివి. యహ ప్రాణ ఉష్ణ, ఈ ప్రాణం ఉష్ణమైన చెప్పుకున్న పిండంలో అంటే శరీరంలో ఉష్ణతను కలిగేస్తున్నామంట. ఒక వేడి ఉంటుంది శరీరంలో. అవును వహో సూర్య ఉష్ణ, సూర్యుడు కూడా ఉష్ణత ఉంది కాబట్టి, వేడి ఉంది కాబట్టి ప్రకాశం కలుగుతున్నమాట. ఈ ప్రాణకో స్వర ఐసాకైతే, అందుకే ఈ ప్రాణి స్వరం అని చెప్పుకున్నాక వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు అదే శరీరంలోకి. और उस सूर्य को स्वर एवं प्रत्यास्वर ऐसा भी कहते हैं. కానీ ఈ సూర్యుని స్వరం అని చెప్తాము, అలాగే ప్రత్యాస్వరం చెప్తాము. స్వరం అంటే వెళ్ళిపోతాడు, అంటే అస్తమిస్తాడు, మళ్ళీ ప్రత్యాస్వరం మళ్ళీ ఉదయిస్తాడు కాబట్టి. అతః అందువలనే इस प्राण और उस सूर्य रूप से उद्गीत की उपासना करे, उद्गीत की उपासना करे. అందుకే ఈ ప్రాణ और సూర్య రూపి ఉద్గీతం అయితే ఉందో, ప్రాణరూపి ఉద్గీతము, సూర్య రూపి ఉద్గీతం ఏదైతే ఉందో దాన్ని ఉపాసించాలి, మనం ఉపాసన చేయాలని ఒక ఆదేశాత్మకమైనటువంటి ఒక విధానం మనకు చెప్పబడుతున్నాం. ఎలా ఉపాసన చేయాలంటే, మనం ప్రాణ రూపంలో కూడా ఉపాసన చేయవచ్చు ఉద్గీతాన్ని, ఉపాసన సూర్య రూపంలో కూడా ఉద్గీతాన్ని ఉపాసించవచ్చు. అది లక్ష్యంగా పెట్టుకుని మనం ఉపాసన చేయవచ్చు అని చెప్పి ఈ 2వ మంత్రం కూడా ఈ రకంగా ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి, 3వ మంత్రం ఏమంటుందంటే, అథ ఖలు వ్యానం ఏవ ఉద్గీతం ఉపాసీత యద్వై ప్రాణితి స ప్రాణో యద్ అపానితి సో అపానః, యద్ అపానితి సో అపానః. అథ యః ప్రాణ అపానయోః సంధిః స వ్యానో, యో వ్యానః స వాక్. తస్మాత్ అప్రాణన్ అనపానన్ వాచం అభివ్యాహరతి. తస్మాత్ అప్రాణన్ అనపానన్ వాచం అభివ్యాహరతి అని ఈ రకంగా 3వ మంత్రం చెప్పబడింది. అథ ఖలు వ్యానం ఏవ ఉద్గీతం ఉపాసీత, నువ్వు వ్యానాన్ని ఉద్గీత రూపంలో ఉపాసన చేయి. యద్వై ప్రాణితి స ప్రాణో, యద్వై ప్రాణితి స ప్రాణో యద్ అపానితి సో అపానః. అథ యః ప్రాణ అపానయోః సంధి స వ్యానో, యో వ్యానః స వాక్. కాబట్టి తస్మాత్ అప్రాణన్ అనపానన్ వాచం అభివ్యాహరతి. అంటే ఇక్కడ వ్యానాన్ని వ్యానం అంటే ఇక్కడ ఇప్పుడు ప్రాణంలో ప్రాణము, అపానము, వ్యానము, ఉదానం చెప్తున్నా కదా. మనం ప్రాణవాయు రూపం చూసామంట. ఆ ప్రాణికి భిన్న రూపము, భిన్న ప్రకారం ఏదైతే వ్యానం అంట. ఈ వ్యానాన్ని కూడా ఉద్గీత రూపంలో ప్రతీకాత్మకంగా తీసుకొని నువ్వు ఉపాసన చెయ్యి, ఓంకారం యొక్క ఉపాసన చేయి. అంటే వ్యానాన్నే ఉద్గీతంగా భావించి, ఉద్గీతాన్ని ప్రతీకంగా భావించి నువ్వు వ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని ఓంకారం యొక్క ఉద్గీతాన్ని ఉపాసన చెయ్యి. అంటే మరి ఎలా చేయాలంటే దానికి చెప్పాడ. యద్వై ప్రాణితి, ఇక్కడ వ్యానం ఏవో ఉద్గీతం ఉపాసిత, వ్యానాన్నే ఉద్గీత రూపంలో ఉపాసన చేయమని చెప్పుకున్నాం, ప్రతీకాత్మక భావించి ఉపాసన చేయమని చెప్పాం. ఎందుకంటే యద్వై ప్రాణితి స ప్రాణః. ప్రాణితి అంటే ఏమిటి, మనము శ్వాస ప్రశ్వాస అయితే ఉందో, శ్వాస తీసుకుంటాం అనుకో దాన్ని ప్రాణం అంటామట. మన శ్వాస తీసుకునేది ఏంటి, అది ప్రాణము. అలాగే శ్వాసను మనం బయటకు వదలడం ఏదైతే ఉందో దాన్ని అపానం అంటామట. శ్వాసను బయటకు తీసేదాన్ని అపానం అంటామట. కాబట్టి ఈ శ్వాసను తీసుకోవడము, శ్వాస వదలడం రూపి గతివిధి ఏదైతే ఉందో వాటి యొక్క మధ్య సంధికాలం ఏదైతే ఉందో, అందుకే ఇక్కడ మనం చెప్పినా అంటే యద్వై ప్రాణితి స ప్రాణః, యద్ అపానితి అపాన, అంటే వదలడాన్ని అపానం అంటామంట. కానీ అతః యః ప్రాణ అపానయోః సంధి, ఈ ప్రాణము అపానం, ప్రాణం తీసుకుంటున్నాం, ప్రాణాన్ని వదులుతున్నాం. ప్రాణానికి వాయువు తీసుకుంటున్నాను ప్రాణం అని చెప్పాం, వదలడాన్ని అపానం అని చెప్పుకున్నాం. ఈ రెండింటి మధ్య సంధి ఏదైతే ఉందో, ప్రాణానికి అపానానికి, శ్వాసకి ప్రశ్వాసకి మధ్య సంధి ఏదైతే ఉందో దాన్ని వ్యానం అంటాము. ఏం చెప్పారు ఇక్కడ, ప్రాణ అపానయోః సంధి స వ్యానః అని. వ్యాన ప్రాణం అంట, అంటే వ్యానం అంటే ప్రాణం, అది కూడా దాంట్లో ఒక భాగం అంట. ప్రాణం ముఖ్యమైనది ప్రాణం. ఆ ప్రాణానికే 5 భాగాలు చేసుకున్న ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని చెప్పామంట. ఈ 5 ప్రాణాల యొక్క గతివిధి కారణంగానే ఈ పిండము మన నడుస్తుంది, శరీరం నడుస్తుంది, గతిశీలంగా ఉంది.
చలయమానంగా ఉందన్నమాట. కాబట్టి ప్రాణ అపానం యొక్క సంధి ఏదైతే ఉందో సవ్యానో అంటే వ్యానః, దాన్ని వ్యానం అంటాము. కాబట్టి ఒక శ్వాస అనేది వ్యానః. సో వ్యానః స వాక్. ఆ వ్యానం ఏదైతే ఉందో దాని వ్యానం వాక్ అని చెప్పేది ఇక్కడ. ఆ వ్యానం ఏదైతే ఉందామో ఇప్పుడు ఆ సంధి అని చెప్పినా ఆ శ్వాసను లోపలనే అలాగే ఉంచి పెట్టడం అన్నమాట. ఇప్పుడు శ్వాస ప్రశ్వాస గతి నడుస్తూ ఉందన్నమాట, తీసుకుంటా వెళ్తున్నమాట. దాని యొక్క సంధి అంటే ఏమిటి? ప్రాణం లోపల అలా ఉంచేయడం అన్నమాట. దాని ప్రాణం లోపల ఉన్నప్పుడు ఏదైతే ఉంటుందో ఏ సమయంలో అయితే దాన్ని వ్యాన స్థితి చెప్పామట. వ్యానం అని చెప్పుకున్నాం. సంధి అంటే అంతర్ముఖంగా ఉన్నప్పుడు ఉండే స్థితిని తీసుకుంటామట, దాన్ని వ్యానం చెప్పుకున్నాం. మళ్ళీ ఈ వ్యానాన్ని వాక్ అంటున్నామట. అంటే ఇలాగ ఉన్నప్పుడే మనం వాక్ అంటే మాట్లాడగలుగుతాము. అంటే మనం ఈ స్థితిలో ఉన్నప్పుడే అన్నమాట. మన ప్రాణవాయువు అనేది లోపల ఉన్నప్పుడు దాన్ని వాక్ అంటామంట. లోపల ఉందంటే అంటే మనం తీసుకున్నాం వదిలేపదిగా ఆ సమయం కాదు. ఆ సమయం కాకుండా మామూలుగా స్థితిలో సహజ స్థితిలో లోపల ఉంటుంది ప్రాణం. ఆ స్థితిని వ్యానం అని చెప్పుకున్నాడ. ఆ వ్యానాన్ని మళ్ళీ వాక్ అంటున్నామట. అందుకే యో వ్యానః ఏదైతే వ్యానం అని చెప్పుకున్నావో సా వాక్, అదే వాక్ వాణి అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి శ్వాసను లోపలికి తీసుకోవడం, ఎప్పుడైతే శ్వాసను బయటికి వదలడం, అంటే తీసుకోవడం లేదు వదలటం లేదు, ఆ తీసుకొని స్థితి ఏదైతే ఉందో, వదలినటువంటి స్థితి ఏదైతే ఉందో, అంటే మన శ్వాసను లోపల తీసుకోవడం లేదు వదలటం లేదు. అప్పుడు తీసుకోనప్పుడు వదలినప్పుడు మన ప్రాణం ఎక్కడైతే ఉంటుందో స్థిరంగా ఉంటుందో దాన్ని వాక్ అంటాం. అప్పుడే మనం మాట్లాడగలుగుతాం. అప్పుడే వాక్ శక్తి బయటకు వస్తుంది, అంటే మనం మాట్లాడగలుగుతాం అంట. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే సా వాక్ అని చెప్పుకున్నాం. తస్మాత్ అందుకనే దాని వాక్ అని చెప్పిన ఆ వాక్ ఎప్పుడు ఉత్పన్నమవుతుంది, ఎప్పుడు మనం అభివ్యక్తం అవుతుందంటే తస్మాత్ అప్రాణన్ అనపానన్. అప్రా అంటే ప్రాణం తీసుకోవడం లేదు, అంటే శ్వాస తీసుకోవడం లేదు. అనపానన్ శ్వాసను వదలటం లేదు. ప్రాణన్ అనప్రాణన్ ప్రాణం అంటే వదలటం లేదు. అప్పుడు వాచం అభివ్యాహతి, అప్పుడు వాక్కు మనం వ్యక్తం అవుతుంది. వాక్ను మనం మాట్లాడగలుగుతాము. మనం శ్వాస తీసుకుంటూ మనం మాట్లాడలేము, శ్వాసను వదులుతూ కూడా మాట్లాడలేము అన్నమాట. అందుకే అంటున్నాం, ఎందుకంత ఆవేశంలో ఉన్నా కొంచెం నిలబడి మాట్లాడు అంటుంటామంట. పరిగెత్తుకుంటూ వచ్చా ఆ శ్వాస ప్రశ్వాస తీసుకోవడం వదలడం ఉంటుంది, శీఘ్రంగా ఉంటుంది, వేగంగా ఉంటుంది. అప్పుడు సరిగా మాట్లాడలేము అనమాట. ఎప్పుడు మాట్లాడగలుగుతాం? స్థిరంగా ఉన్నప్పుడే మనం మాట్లాడగలుగుతాం అన్నమాట. అందుకే ఇక్కడ ప్రాణన్ అప్రాణన్ అనపానన్ వాచం అభివ్యాహరతి. అందుకే ఈ సంధి సమయం వ్యానం ఏదైతే ఉందో, మనం ప్రాణం తీసుకున్నటువంటి సమయం, ప్రాణం వదలినటువంటి సమయంలో మన ప్రాణశక్తి ఎక్కడైతే ఉంటుందో ఆ సమయంలో వాచం అభివ్యాహరతి, అప్పుడు వాక్కును మనం మాట్లాడగలుగుతాము, వాక్కును చెప్పగలుగుతాము అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. చూడండి ఇక్కడ భాష్యంలో తద్ అనంతరం అంటే పైన ఏం చెప్పుకున్నాం? ప్రాణము సూర్యుడు రెండు పరస్పరం సమానమైనటువంటివి. కాబట్టి ప్రాణాన్ని సూర్యుని ఉద్గీత రూపంలో భావించి ఉపాసన చేయండి. ఇక్కడ ఏమని చెప్పారు? తర్వాత వేరే ప్రకారం చెప్తున్నాడు. ఇంకా ఎలా ఉపాసన చేయొచ్చు? ఓంకార ఉపాసన ఎలా చేయొచ్చు అంటే వ్యానం కూడా దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు అంట. दूसरे प्रकार से అంటే రెండో ప్రకారంగా వ్యాన దృష్టి సేహి ఉద్గీతకి ఉపాసన కరే. అంటే వ్యాన రూపి ప్రాణం ఏదైతే ఉందో ఆ వ్యాన రూపంలో కూడా ఉద్గీతాన్ని ఉపాసన చేయవచ్చు. ఇక్కడ తాత్పర్యం పురుష జో ప్రాణన్ కర్తా హై, పురుషుడు ఎవరైతే ఉన్నారో ప్రాణన్ కర్తా హై వహు ప్రాణము, అంటే ప్రాణం తీసుకుంటున్నాడో దాన్ని ప్రాణం అంటాము. అంటే బయట నుంచి ప్రాణం తీసుకుంటే వాయువును తీసుకుంటున్నాం, దాన్ని ప్రాణం అంటాము. और जो अपश्वास लेता है అంటే దాని లోపల దాన్ని వదిలేస్తున్నాడు, దాన్ని అపానం అంటామంట. కాబట్టి తథా ప్రాణ और అపానికి జో సంధి హే, ఈ ప్రాణానికి అపానానికి అయితే సంధి ఉందో దాన్ని వ్యానం అని చెప్పాము. వహి వ్యాన్ హే, అదే వ్యానము. కాబట్టి జో వ్యాన్ హే వహి వాక్. అయితే వ్యానం ఏదైతే ఉందో, వ్యాన స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో మన ప్రాణము వ్యాన స్థితిలో ఉన్నప్పుడే మనం, అంటే చూడం ప్రాణము అపానం వ్యానం చెప్పినాం, మనం ప్రాణాపానం తిరుగుతూ ఉంటాడ. ఎప్పుడు వ్యానస్థితి ఉత్పన్నమవుతుందో, వ్యానస్థితి ఉంటుందో అప్పుడే వాక్ శక్తి అభివ్యక్తం అవుతుంది, అంటే వాక్కుతో మాట్లాడగలుగుతాం. అంటే ఈ వ్యానరూపి ప్రాణం కూడా మనకు మాట్లాడడం సహాయపడుతుంది. అందుకే పంచ ప్రాణాలు అత్యంత ముఖ్యమైనవి మన ప్రాణంలో మన గతివిధిని మన చేష్ట చేయడానికి అనమాట. అందుకే ఇక్కడ వ్యాన హై వహి వాక్ హై, ఇసిసే పురుషు ప్రాణ और అపాన క్రియ నా करते हुए, దీని ద్వారా పురుషుడు ప్రాణము అంటే ప్రాణం తీసుకోవడం కానీ అపానం వదలడం కానీ క్రియ చేయకుండా ఉన్నప్పుడు ఆ వాణి బోల్తా హై, నా కర్తే హుయే హి వాణి బోల్తా, అంటే వాణి చెప్పగలుగుతాడు, అంటే వాక్కుతో మాట్లాడగలుగుతాడు.
ఉచ్చరించగలుగుతాడు అనమాట. కానీ వ్యాన స్థితిలో ఉన్నప్పుడే అది వ్యక్తం అవుతుంది. కానీ నువ్వు వ్యానాన్నే ఉపాసనగా భావించు, ఓంకారూపి ఉద్గీతంగా భావించి ఉపాసన చేయి. వ్యానం కూడా ఉపాసన చేయవచ్చు. ఓకేనా? ప్రాణరూపంలో చేయొచ్చు అని చెప్పుకున్న ఉపాసన ప్రాణరూపంగా చేయొచ్చు, ఉద్గీత సూర్య రూపంలో చేయొచ్చు, అలాగే వ్యాన రూపంలో కూడా మనము ఉపాసన చేయవచ్చు అని చెప్పి వ్యాన దృష్టితో కూడా ఉద్గీతాన్ని ఉపాసించవచ్చు. అంటే వ్యాన దృష్టిలో పెట్టుకొని ఉపాసన ఓంకారూపి ఉద్గీతాన్ని ఉచ్చరించాలి. అంటే ఉచ్చరించడం అంట, ఉచ్చరించడం ఉచ్చరించడం అంట. అంటే గాన రూపంలో ఉచ్చరించడాన్ని ఉద్గీతం అంటామంట. గాన రూపంలో అంటే పాట రూపంలో ఉచ్చరిస్తూ ఉద్గీతాన్ని మనం ఎప్పుడైనా అయితే మనం చెప్తామో దాన్ని ఉద్గీతం అంటాం. అలాగా వ్యానరూప ప్రాణంను దృష్టిలో పెంచుకొని కూడా ఉద్గీతం యొక్క ఉపాసన చేయవచ్చు అని చెప్పి ఇక్కడ వ్యాన విషయంలో కూడా ప్రస్తావించుకున్నాం. అస్తు. 4వ మంత్రం ఏమంటా అంటే మళ్ళీ ఇక్కడ చూడండి. యా వాక్ సా రిక్, ఇక్కడ కొంచెం అక్షరాలు దోషయుక్తంగా ఉన్నాయి. యా వాక్ సా రిక్ తస్మాత్ అప్రాణన్ అనపానన్ రిచం అభివ్యాహరతి. అప్రాణన్ అనపానన్ రిచం అభివ్యాహరతి. అలాగే యా రిక్ తత్సామ, యా రిక్ తత్సామ ఇక్కడ కొంచెం దోషయుక్తంగా ఉంది. యా రిక్ తత్సామ తస్మాత్ అప్రాణన్ అనపానన్ సామగాయతి. కాబట్టి యత్ సామ సా ఉద్గీత, ఏది సామ ఉందో దాన్ని ఉద్గీతం అంటాము. తస్మాత్ అప్రాణన్ అనపానన్ ఉద్గాయతి. అప్రాణన్ అనపానన్ ఉద్గాయతి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. కాబట్టి యా వాక్ సా రిక్ తస్మాత్ అప్రాణన్ అనపానన్ అనపానన్ రిచం అభివ్యాహరతి. యా రిక్ తత్ సామ, ఏది రిక్కు అది సామము. తస్మాత్ అందువలనే ప్రాణన్ అనపానన్ సామగాయతి. ప్రాణన్ అనపానన్ సామగాయతి. ఇది మనకు 4వ మంత్రం ప్రస్తావిస్తుంది. అంటే ఏతో వాక్ ఉందో, యా వాక్ సా రిక్, ఏతో వాణి ఉందో, వాక్ శక్తి ఉందో, తదేవ రిచ అంటే అదే వేదము, అదే వేదమంత్రం అనమాట. వాక్తో ఏం చెప్తాం? వేదనే చెప్పేది, మనం వేదమంత్రం చెప్తుంటాం కదా. అందుకే యా వాక్ సా రిక్ అదే రిచ, అంటే రిచ అంటే మంత్రం అన్నమాట. అది ఏదైనా కావచ్చు మంత్రం. తస్మాత్ అందుకే అందువలనే ఆ కారణం చేతనే అప్రాణన్ అనపాన అంటే శ్వాస తీసుకోకుండా, అలాగే శ్వాస వదలకుండా రిచను మనం చెప్పగలుగుతాం. అంటే మంత్రం ఈ విధంగా మనం శ్వాస తీసుకోకుండా శ్వాసను వదలకుండా మనము వ్యానస్థితిలో ఉన్నప్పుడు మనం వాక్కు ఉచ్చరించగలుగుతాం. ఆ వాక్యే ఇక్కడ రిచ అంటున్నాం. రిచ అంటే మంత్రం అంటున్నాం ఇక్కడ. కాబట్టి అప్రాణ స్థితిలో అనపాన స్థితిలో మనము రిచం అభివ్యాహతి అంటే ఆ రిచాన్ని, ఆ మంత్రాన్ని మనం ఉచ్చరించగలుగుతున్నాము, అవ్యక్తం చేయగలుగుతున్నాము. అందుకే ఇక్కడ ఆ వాక్య రిచ అనుకున్నాము. ఆ రిచను మనము ఎప్పుడు ఉచ్చరిస్తామంటే అప్రాణన్ అనపాన స్థితిలో, శ్వాస వదలకుండా శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదలన స్థితిలో మనము ఈ రిచను ఉచ్చరించగలుగుతాము అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అభివ్యాహతి పైన చెప్పిన విధంగానే. తర్వాత ఏమంటున్నా అంటే యా రిక్ తత్సామ, ముందు ఏదైతే వాక్కో అదే రిచా అని చెప్పాం, అంటే మంత్రం చెప్పాం. ఏదైతే మంత్రమో అదే సామం అంటాం. అది ఏమంటున్నారు? ఏది నువ్వు రిచాను ఉచ్చరిస్తున్నావు అదే సామము. యా రిక్ తత్సామ తస్మాత్ అప్రాణన్ అనపాన సామగాయతి. అలాగే సామగానం ఎలా చేస్తామంటే ఇది వచ్చేవా, అలాగే ఏది నువ్వు వేదాన్ని ఉచ్చరించావో రిచ చేసావో అది రిచనే సామము. ఆ రిచను మంత్రం ఏదైతే ఉందో అది సామగాన రూపంలో, గాన రూపంలో అంటే పాట రూపంలో మనం ఉచ్చరించగలుగుతాము. అది ఉచ్చరించాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే తస్ అప్రాణన్ అనపానన్ అంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదలన్నప్పుడు ఆ స్థితిలో మనకు ఈ సామాన్ని మనం ఉచ్చరించగలుగుతాము. అంటే సామగాని రూపంలో పాడగలుగుతాము అంట. గాయతి, సామగాయతి. కాబట్టి ఏదైతే రిచ ఉందో అలాగే సామ అంటాము. ఆ సామను ఎప్పుడు గాన రూపంలో పాట రూపంలో పాడతామంటేనా అప్రాణన్ అనపాన స్థితిలో మాత్రమే, మనం శ్వాస తీసుకోకుండా శ్వాసను వదలకుండా ఉండే స్థితిలో మాత్రమే ఈ సామగాన్ని పాడగలుగుతామని చెప్పి ఇక్కడ ఈ 2వ చరణంలో చెప్పబడింది.
తర్వాత ఏదైతే సామ అంటున్నావో మళ్ళీ మూడో చరణంలో యత్ సామ స ఉద్గీత, నువ్వు ఏది సామమో అదే ఉద్గీతం, అదే ఓంకారము. నువ్వు ఏదో సామ అంటున్నావో, సామగానం అంటున్నావో, ఆ సామగానం ఏదో కదా ఓంకారమే, సాక్షాత్ పరమాత్మ యొక్క నామమే, పరమాత్మ యొక్క వాచికమేది ఉద్గీతము. ఆ సామం ఏదో కాదు, అది ఉద్గీతం. అందుకే సామ స ఉద్గీత తస్మాత్. ఆ ఉద్గీతాన్ని ఎప్పుడు ఉచ్చరించగలుగుతామంటే మనము శ్వాస తీసుకునేటప్పుడు, శ్వాస వదిలేటప్పుడు ఉచ్చరించలేము. ఆ ఉద్గీతాన్ని ఎప్పుడు ఉచ్చరించగలుగుతామంటే అప్రాణన్ అనపానన్ ఉద్గాయతి. మనం శ్వాస తీసుకోకుండా, శ్వాస వదలకుండా ఆ స్థితిలో ఈ ఉద్గీతాన్ని ఉపాసిస్తాము, ఉద్గీతాన్ని ఉచ్చరించగలుగుతాము. ఆ విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఏదైతే వాక్ అని చెప్పినో అదే రిక్, ఏదో రిచ్ అంటే రిక్ అంటే రిచ అంటే మంత్రము. ఏదైతే మంత్రమో దాన్ని సామం అంటాము, సామగానం అంటాము. ఏదైతే సామగానమో అదే ఉద్గీతము. ఆ ఉద్గీతాన్ని మనము శ్వాస యొక్క సమస్థితి అవస్థలో మనం ఉచ్చరించగలుగుతామని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం ఉచ్చరించేటప్పుడు మన శ్వాస పనిచేస్తుంది, మన ప్రశ్వాస పనిచేస్తుంది అన్నమాట. అప్పుడు కేవలము క్రియ జరుగుతూ ఉంటుంది, శ్వాస ప్రశ్వాస ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు ఈ శ్వాస ప్రశ్వాస అనేది సమస్థితిలో ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఉద్గీతాన్ని ఉపాసించేటప్పుడు అక్కడ ఆ ప్రాణం ఉంటుంది, ఆ అపానం ఉంటుంది. ప్రాణం ఉంది, అక్కడ అపానం ఉండదు. అంటే ప్రాణం అంటే తీసుకోవడం కానీ, అపానం వదలడం కానీ అటువంటి క్రియ అంటూ ఏం ఉండదు అన్నమాట. కేవలం సాక్షాత్ అక్కడ క్రియని మనం చూస్తాం, ఉద్గీతాన్ని చూస్తాం అన్నమాట. ఆ స్థితిని ఇక్కడ 4వ మంత్రంలో వ్యక్తం చేయబడింది. చూడండి, అదే తాత్పర్యం ఇక్కడ. జో వాక్ హై వహి రిక్ హై, ఏదైతే వాక్కు అది రిచ, ఉసి సే పురుష ప్రాణ और अपान की क्रिया ना करता हुआ రుక్ కా ఉచ్చారణ కర్తా హై. అందుకే దీని ద్వారానే పురుషుడు ప్రాణము మరియు అపానానికి క్రియ చేయకుండా, అంటే ప్రాణం తీసుకోవడం కానీ అపానం వదలకుండా క్రియ చేస్తూ రిక్ ఉచ్చారణ కర్త, అంటే రిక్ అంటే ఋగ్వేదం యొక్క మంత్రం, అంటే రిక్ అంటే వేద మంత్రం, రిచ అంటే మంత్రం, రిక్ అంటే మంత్రం యొక్క ఉచ్చారణ చేయగలుగుతాడు. తర్వాత జో రిక్ హై వహి సామ హై, రిచ అంటున్నాం, ఏదైతే మంత్రం అంటున్నామో అదే సామము. ఇసీసే ప్రాణం అపానికి క్రియ నా కర్త. ఇది కూడా ఇక్కడ కూడా రిచ కూడా ఎప్పుడు చేయగలుగుతాం, సామం ఎప్పుడు చేయగలుగుతామంటే ప్రాణ అపాన క్రియ చేయకుండా ఉన్నప్పుడు సామగాన కర్త, అప్పుడు సామగానం అభివ్యక్తం చేయగలుగుతాం, సామగానే పాడగలుగుతాము. అలాగే జో సామ హై వహి ఉద్గీత హై, ఏదో సామం అంటున్నామో, సామగానం అంటున్నామో అదే ఉద్గీతము, అదే ఓంకారము, అదే ఆ పరమాత్మ యొక్క వాచకము. కాబట్టి ఇసీసే ప్రాణ అపానికి క్రియ నా కర్తవ్య. ఉద్గీతం ఎలా ఎప్పుడు ఉచ్చరించగలుగుతామంటే ప్రాణము అపాన స్థితిలో మనము అటువంటి క్రియ చదవకుండా, ఎటువంటి క్రియ లేనప్పుడు ఉద్గానం చేయగలుగుతాం, ఉద్గీతం యొక్క ఉపాసన చేయగలుగుతాం, ఉద్గీతం యొక్క ఉచ్చారణ చేయగలుగుతాం, ఉద్గాన రూపంలో మనం పాడగలుగుతామని చెప్పి ఇక్కడ ఈ 4వ మంత్రంలో ప్రస్తావించబడింది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ 6వ మంత్రంలో 5వ మంత్రంలో ఏమంటున్నాడు చూడండి. అతో యాని అన్యాని వీర్యవంతి, అతో యాని అన్యాని వీర్యవంతి కర్మాని యథా అగ్నిర్ మంథనం ఆజేహి శరణం ధృడస్య ధనుషః ఆయమానం అప్రాణన్ అనపానన్ తాని కరోతి ఏతస్య హేతుర్ వ్యానం ఏవ ఉద్గీతం ఉపాసీత, వ్యానం ఏవ ఉద్గీతం ఉపాసీత. ఈ రకంగా ప్రస్తావించబడింది. చూడండి మళ్ళీ. అతో యాని అన్యాని వీర్యవంతి కర్మాని యథా అగ్నిర్ మంతనం ఆజేహి శరణం దృఢస్య ధనుషః ఆయమనం అప్రాణన్ అనపానన్ స్థాని కరోతి ఏతస్య హేతోః వ్యానం ఏవ ఉద్గీతం ఉపాసిత. ఇక్కడ మళ్ళీ వ్యానం తీసుకొచ్చారనమాట. వ్యానం ఏవ ఉద్గీతం ఉపాసిత అని చెప్పి, అంటే ఇక్కడ పైన చెప్పిన సందర్భాన్ని తీసుకుంటే ఇక్కడ యాని అన్యాని అంటే ఇంకా బలంతో శక్తితో కూడుకునేటు కర్మలు ఏవైతే ఉన్నాయో, అన్యాని వీర్యవంతి అంటే బలయుక్తమైనటువంటి కర్మ అపేక్ష ఎక్కడైతే ఉంటుందో, బలం యొక్క అపేక్ష ఎక్కడైతే ఉంటుందో, ఆకాంక్ష ఎక్కడైతే ఉంటుందో, అంటే బలయుక్తమైన కర్మల యొక్క అపేక్ష, బలయుక్తం ఎక్కడ బలానికి ఆవశ్యకత ఉంటుంది, బలం యొక్క
ఆకాంక్ష ఉంటుందో ఆ సందర్భం అన్నమాట. అందుకే ఏవైతే వేరే కర్మలు పనులు ఏవైతే ఉన్నాయో అన్యాని వీర్యవంతి కర్మ అని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏంటివి అంటే శక్తితో కూడుకునేవి, బలంతో కూడుకునే పనులు ఏవైతే ఉన్నాయో మనకు కొన్ని కర్మ ఎలా ఉంటాయి కదా, కొన్ని సహజంగా చేయగలుగుతామట, కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మనము శక్తితో చేస్తామట. అవి చెప్తున్నాడు. ఉదాహరణ యథా అగ్నేహి మంథనం. అగ్నేహి మంథనం, ఇప్పుడు మనం యజ్ఞ యాగాలు చేస్తాం, అగ్ని మంత్రం చేస్తాం కదా. అగ్ని మంత్రం అంటే కింద ఒక కథ పెట్టి పైన ఒక కథ పెట్టేసి మన మధ్యలో అది అగ్ని మంత్రం క్రియ ఉంటుందన్నమాట. అగ్ని మంత్రం ద్వారా మనం అంటే చక్రంలాగా తిప్పుతూ రాటను తిప్పుతూ మనం అగ్నిని ఉత్పన్నం చేస్తాం అన్నమాట. అగ్ని మంత్రం అన్నమాట. రెండు అరణి అంటాం. రెండు అరణ్యుల యొక్క సహాయం చేత మనం బాగా చక్రం లాగా మధ్య కవంతో ఏ విధంగా స్పీడ్ గా తిప్పుతామో అలాగా స్పీడ్ గా మధ్యలో ఒక తాడుతో కట్టుకొని మనం మజ్జిగ చిలికినట్టుగా చిలికి వేగంగా చేసిన ఒక ఉష్ణత అది పడుతుంది ఆ కథ లోపల. అరణ్య మంత్రం చేసేటప్పుడు ఆ చెక్క ఏదైతే ఉంటుందో ఒక ఉష్ణత వలన నిప్పు వస్తుందన్నమాట. ఆ నిప్పుతో యజ్ఞంలో అగ్ని ప్రజ్వలనం చేస్తుందన్నమాట. అటువంటి స్థితి ఇక్కడ తీసుకుంటుందన్నమాట. అంటే అది ఎంత సామాన్య విషయం కాదు. సహజంగా ఆ అగ్ని నిప్పు రావాలి అంటే ఎంతో ప్రయత్నం చేయాలి, ఎంతో బలంతో కూడుకునే పని. చాలాసేపు అయితే ఈ అగ్ని నిప్పు రావడం కోసం బ్రాహ్మణులు అక్కడ ఉండే వాళ్ళు చాలాసేపు ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి సహజంగా అంటే ఒక దాంట్లో ప్రక్రియ ఉంటుంది, ఒక అనుభవం ఉంటుంది, ఒక టెక్నిక్ ఉంటుంది అది తీసుకోవడానికి. కానీ చాలా సార్లు ఆ అగ్ని మంత్రం చేస్తూనే ఉంటారు. అంటే ఎంతో బలంతో కూడా బాగా ఒత్తి పట్టుకోవాలి. పైన ఒక వ్యక్తి ఒత్తి పట్టుకుంటారు, కింద స్థిరంగా ఉన్నప్పుడు స్థిమితంగా ఉన్నప్పుడు దాన్ని చక్రం తిప్పినప్పుడు ఆ వేడి వలన ఉష్ణత వలన ఆ అగ్ని నిప్పు వస్తుందన్నమాట. అప్పుడు వెంటనే తీసుకొని దాంతో అగ్ని ప్రజ్వలనం చేస్తారన్నమాట. కాబట్టి అది ఎంతో శక్తితో కూడుకునేది. అది శక్తితో కూడుకునేది ఏంటి? అందుకే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మంత్రంలో మనం అన్యాని వీర్యవంతి కర్మ అని. అంటే వీర్యంతో శక్తితో కూడుకునే పనులు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు అని చెప్పి అగ్నేహి మంథనం, అగ్ని మంథనం అన్నమాట. అంటే అరణ్య మంత్రం అన్నమాట. రెండు చెక్కల యొక్క మంత్రం ద్వారా అగ్ని ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అంటే దాన్ని రాపిడి చేసినప్పుడు వస్తుంది. అందుకే కొన్ని చోట్ల అడవుల్లో కొన్ని బాగా శుష్కమైనటువంటి అడవులు ఏవైతే ఉన్నాయంటే తీవ్రమైన గాలులు వచ్చినప్పుడు ఏమవుతాయి ఒకదాని పరస్పరం చెట్లు ఉంటాయి కదా, ఎండిపోయి ఉంటాయి అన్నమాట. అది స్పీడ్ గా గాలి వేగంగా వచ్చినప్పుడు ఇలా చెట్లు రాసుకోవడం వల్ల రాపిడి వల్ల ఏమవుతుంటే అక్కడ అగ్ని ఉత్పన్నం అవుతున్నాడు. ఆ తీవ్రమైన వడగాలు వచ్చినప్పుడు ఏమవుతుంటే కాసేపు అలాగా రాపిడి అవుతున్నాడు వేగంగా గాలి వీచడం వలన. ఆ రాపిడికి అడవుల్లో అవి నిప్పు వలన అంటుకొని అడవులు కాలుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా విదేశాల్లో కానీ చూస్తూ ఉంటామట. అక్కడక్కడ మనం ఇక్కడ చూస్తుంటాం భారతదేశంలో కూడా, కానీ ఎక్కువ విదేశాల్లో అలా మనం వింటూ ఉంటాం అనమాట. ఫస్ట్ అంటే రాపిడి వలన కూడా అలాగా మనకు నిప్పు ద్వారా మనకు మంట అది చూస్తూ ఉంటాము ప్రత్యక్షంగా. అస్తు నెక్స్ట్ మళ్ళీ ఆజేహి శరణం. అలాగే ఒక యుద్ధంలో ఆజేహి శరణం అంటే ఇక్కడ తాత్పర్యం యుద్ధాన్ని మనం సమీపంగా ఉంచుకొని అంటే సంగ్రామం చేసేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఏంటంటే ఉంటుందంటే వెంటనే ఆ యుద్ధం పట్ల మనం అదట్టుగా ఉండి మనం దాని యుద్ధం వైపు పరిగెత్తడం అన్నమాట. అది ఏదైనా కానీ అది గొడవ పడవచ్చు, యుద్ధం కావచ్చు, ఇంకేదైనా సందర్భ విశేషం కావచ్చు. అంటే ఆ సందర్భంలో సంగ్రామంలో ఉన్నామంటే ఆ సంగ్రామం వైపు మనం పరిగెత్తాం అన్నమాట. సదనం అంటే పరిగెత్తడం అంట, శీఘ్రంగా పరిగెత్తడం అన్నమాట ఆ కథ పట్ల. అంటే అది ఎంతో బలంతో కూడుకునేవాడు, సాహసంతో కూడుకునేది అన్నమాట. ఏదైనా మనం పరిగెడుతున్నామంటే అటువైపు సంగ్రామంలో పాల్గొంటున్నామంటే ఎంతో శక్తి బలం ఉంటేనే మనం ఏదైనా సంగ్రామంలో పాల్గొంటామంట. సామాన్య వ్యక్తి సంగ్రామంలో పాల్గొనడు కదా. అంటే ఎంతో శక్తి ధైర్యంతో కూడుకునేటువంటి ఇది కూడా బలంతో కూడుకున్నది. ఇది ఒక ఉదాహరణ. ఆజేహి శరణం అంటే మనం ఇక్కడ ఏదైనా సంగ్రామంలో అక్కడ పరిగెడుతూ మనం అందులో పాల్గొనడం అన్నమాట. అక్కడ ఆ కర్మను చేయడం అన్నమాట. అది సంగ్రామంలో పాల్గొని అక్కడ చేసే కర్మ యుద్ధంగా ఇంకేదైనా కార్య విశేషంగా ఏదైనా కానీ అక్కడ బలయుక్తమైనటువంటి కర్మను ప్రారంభించడం. అలాగే రెండోది ఏమని చెప్పారంటే మళ్ళీ ఉదాహరణ దృఢస్య ధనుష. దృఢస్య ఎందుకంటే ధనుస్సులోంచి బాణం వదలాలంటే కూడా ఎంతో బలంతో కూడుకున్నాయండి. ధనుస్సుని ఎన్నికి లాగి బాణంను మనం తాడుతో కట్టుకున్న తర్వాత ఆ వెనక పట్టుకుని బలపూర్వకంగా లాగి వదులుతామంట. సామాన్యం వదిలితే అది అంత దూరం వెళ్ళిపోదామంట. బలపూర్వకంగా బాగా చాలా ఆ డోరీ కూడా చాలా కఠోరంగా ఉంటుంది, అంత త్వరగా అది మామూలుగా రాదన్నమాట. అంటే బలపూర్వకంగా ఎన్నికి లాగి వదులుతాం అన్నమాట. అంటే ఇది కూడా బలంతో యుక్తమై ఉంది. కాబట్టి ఇక్కడ ఆజేహి శరణం, అలాగే దృఢస్య ధనుష, అలాగే ఆయమానం
ఆయమనం అంటే దీంతో సంబంధించింది. ధ్వజస్య ధనుష ఆయమానం. ఆయమానం అంటే దాన్ని గట్టిగా లాగి వదలడం అన్నమాట. దీనికి సంబంధించింది ఇదే దీని యొక్క అవయవం అన్నమాట. ఆ ధ్వజస్య ధనుష ఆయమానం అంటే ఆ రస్సిని ఎన్నికి లాగి వదలడం ఏదైతే ఉందో అది బలంతో యుక్తమై ఉంది, బలపూర్వకమైంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు చేయగలుగుతాము? బలంతో యుక్తమైన పనులు ఎప్పుడు చేయగలుగుతాము? అగ్నిమంత్రం ఎప్పుడు చేయగలుగుతాం? శ్వాస ప్రశ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ పని చేయడం అన్నమాట. అక్కడ శ్వాస ప్రశ్వాస తీసుకుంటూ ఉన్నా కూడా అక్కడ అగ్నిమంత్రం ద్వారా అగ్ని రాజదన్నమాట. నిలబడతాం అన్నమాట. ఏం చెప్పినప్పుడు ఒకసారి క్షణకాలం నిలబడతాం అన్నమాట. అంటే శ్వాస ప్రశ్వాస నిలబెట్టి మనం ఆలోచిస్తాం. శ్వాస ప్రశ్వాస నిలబెట్టి ఆ పని చేయగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ శ్వాస ప్రశ్వాస నిలబెట్టిన స్థితిలో అంటే తీసుకునేటువంటి స్థితిలో, వదలనటువంటి స్థితిలో మనం ఇక్కడ ఈ క్రియ జరుగుతుంది. అంటే బలపూర్వకమైన క్రియలు జరుగుతాయి అనేది ఇక్కడ ప్రస్తావించబడుతుంది అన్నమాట. అంటే మనం ఈ స్థితిని ఉత్పన్నం చేసుకోవాలంటే మనకు ప్రాణ అపాన స్థితి ఏదైతే ఉందో అది ప్రాణ అపాన స్థితి, ప్రాణం తీసుకోకుండా అపాన్ని వదలకుండా ఉన్నటువంటి స్థితిలో మాత్రమే ఈ వ్యాన స్థితి ఉత్పన్నమవుతుంది. ఆ వ్యానం అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడే మనము ఈ క్రియలు చేయగలుగుతాం. అలాగే ఈ ఉద్గీతాన్ని మనం ఉపాసించగలుగుతాము. ఆ స్థితిలో ఉన్నప్పుడే ఉద్గీతాన్ని ఉచ్చస్వరంతో మన గాన రూపంలో ఉచ్చరించగలుగుతాం అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పబడిందంటే అప్రాణం అనపానం, శ్వాస తీసుకోకుండా వదలకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అప్పుడే ఈ పనులు బలపూర్వకమైన పనులు చేయగలుగుతాము, శక్తివంతమైన శక్తితో కూడిన పనులు చేయగలుగుతాము. అందుకే ఏతస్య హేతు, ఈ కారణం చేతనే వ్యానం ఏవ, వ్యానాన్ని ఉద్గీతంగా ఉపాసించాలి. ఎందుకంటే ఆ వ్యాన స్థితిలో ఉన్నప్పుడే ఇటువంటి కర్మలు చేయగలుగుతాం, అలాగే ఉపాసన కూడా చేయగలుగుతాం, ఉద్గీతాన్ని ఉచ్చరించగలుగుతాం, ఆ పరమాత్మ యొక్క నామాన్ని స్మరించగలుగుతాము. వాస్తవంగా పరమాత్మను స్మరించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ధైర్యం ఎందుకు? సాహసం ఉండాలి. ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఇక్కడ సాంసారిక కామనలు ఏవైతే వాటి త్యాగం చేయాలి. త్యాగం చేయాలి ఎంతో ధైర్యం ఉండాలి. అది సామాన్య విషయం కాదు. మనం సంసారంలో ఉండేటువంటి విషయాల పట్ల, భోగాల పట్ల త్యాగం చేయగలుగుతామన్నా ఎంతో ధైర్యం, ఎంతో సాహసం ఉంటేనే, ఎంతో శక్తి ఉంటేనే మనం వదిలిపోగలుగుతాం. ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ సాహసం లేకుంటే మనము ఈ ఓంకారం కూడా ఉపాసించలేమట. ఎందుకంటే అటువైపు వెళ్తున్నాం, పరమాత్మ మనం స్మరిస్తున్నాం అంటే ఇవన్నీ వదులుకోవాలి. అప్పుడే మనం పరమాత్మ దగ్గర కాగలుగుతాం. నేను పరమాత్మను పూజిస్తాను, పరమాత్మను ఆరాధిస్తాను, నేను ఇవన్నీ చేస్తాను, అధర్మం అన్యాయం పాపం పుణ్యం చేస్తా అంటే అక్కడ మనం పరమాత్మకు ప్రీతి పాత్రం కాలేము. దాన్ని వదులుకోవాలి. అప్పుడేమో పరమాత్మను దగ్గర కాగలుగుతాం. అందుకే ఎంతో బలంతో కూడుకుని, ఎంతో శక్తితో కూడుకుని, ఎంతో సాహసంతో కూడుకున్నది, ఎంతో త్యాగంతో కూడుకున్నది అన్నమాట. అందుకే పరమాత్ముడు అందరూ నిజాన్ని స్వీకరించాలంటే, సత్యాన్ని స్వీకరించాలి అందరికీ సాధ్యం కాదు. సత్యాన్ని గ్రహించే వాళ్ళు కొంతమందే ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించి పరమాత్మ దగ్గర కానుకునే వాళ్ళలో వ్యక్తులు కూడా చాలా అరుదుగా ఉంటారు, కొంతమందే ఉంటారు అన్నమాట. అస్తు. ఇక్కడ చూడండి, ఇస్కే శివ జో ఔర్ బి వీర్యుక్త కర్మ హే అంటే పైన చెప్పినవి కాకుండా వీర్యవంతమైనటువంటి శక్తివంత పనులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు జైసే అగ్నిమంతనము, కిసి సీమాతకు దౌడిన, ఏదైనా ఒక సీమాతకు పరిగెత్తాలి, ఒక యుద్ధ క్షేత్రం వరకు పరిగెత్తాలి, స్పీడ్గా వెళ్ళి పరిగెత్తాలనుకోండి. దీనికి అర్థం రకరకాలు తీసుకోవచ్చు. సంగ్రామం, యుద్ధం కావచ్చు, మనము సందర్భం బట్టి ఏదైనా తీసుకోవచ్చు. సాహస కర్మ అంటే శక్తితో కూడిన పదం అనమాట. సీమాతకు దౌడున ఇక్కడ పరిగెత్తేటువంటి సందర్భం చెప్పబడింది అనమాట. సీమాతక్ దౌడునా హే అంటే ఒక దూరంగా యుద్ధ క్షేత్రం ఉంది, సీమా క్షేత్రం ఉంది, అక్కడ పరిగెత్తాలన్నమాట. ఆ సందర్భంలో శక్తితో కూడుకున్నది. అలాగే సుదృఢ ధనుష్కో కీచిన, ఒక దృఢపూర్వకమైన ధనుసును లాగి వదలడం అనేది కూడా ఇది అత్యంత బలయుక్తమైన కర్మ, శక్తియుక్తమైన కర్మ అన్నమాట. కాబట్టి ఈ రకంగా సబ్ కర్మంకో भी पुरुष प्राण अपान की क्रिया నా కర్తావా హీ కర్తాయి. ఇవన్నీ శక్తివంతమైన క్రియలను కూడా ప్రాణ అపాన స్థితి, ప్రాణము అపాన స్థితి లేకుండా ఉండే సందర్భంలో మాత్రమే ఇవన్నీ కర్మలు, శక్తియుక్తమైన కర్మలు, బలయుక్తమైన కర్మలు చేయగలుగుతాడు. ఆ సమయంలో ఉద్గీతాన్ని కూడా మనం ఉపాసించగలుగుతాము. అంటే అప్పుడు ఆ స్థితి వ్యాన స్థితి అనమాట. వ్యాన స్థితిలో ఉన్నప్పుడే ఈ కర్మలు చేయగలుగుతాము. ఇది ఒకటి మనకు ముఖ్యమైన బిందు. కాబట్టి నిజంగా మనం పని చేసేటప్పుడు శ్వాస ప్రశ్వాసగా చేస్తున్నాం, ఏం చేయలేమండి. అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేయలేమండి. అది సామాన్య నార్మల్ అయిపోతుంది. అందుకే వ్యక్తి స్పీడ్ గా పరిగెడుతున్నా అనుకోండి, మనకు 100 మీటర్ల ప్రతియోగిత పెట్టారన్నమాట, 400 మీటర్ ప్రతియోగిత ఉంది, 5 కిలోమీటర్ ప్రతియోగిత ఉంది. అక్కడ పరిగెత్తే వ్యక్తి శ్వాస ప్రశ్వాస తీసుకుంటా అంటున్నా కానీ అక్కడ మనకు ఒక రకంగా నిలబడే ఉంటుంది అన్నమాట. కానీ అక్కడ స్థిరంగా ఉన్న స్థితిలో మనం చూస్తూ ఉంటాం. నిజంగా చూసినట్టే అంత వేగవంతంగా ఉన్నప్పుడు ఆగిపోతాం, పూర్తిగా శ్వాస ఎక్కువ ఇది తీసుకుని ఇది ఉండలేమన్నమాట.
అంత నిలబెట్టి మనం పరిగెడుతూ ఉంటాం అన్నమాట. అది ఏంటంటే అంత వేగవంతంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు కనిపించదు అక్కడ. ఆ స్థితి మనకు అలా అనిపించదు. నేను శ్వాస ఎక్కువ తీసుకుంటా అనుకుంటాం. కానీ వ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ బలం అనేది మనకు ముందుకు తోస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది అన్నమాట. అస్తు. तो अदे विषय ఇక్కడ అందుకే इस कारण व्यान दृष्टि से ही उद्गीत की उपासना करनी चाहिए అందుకే వ్యాన దృష్టిలో ఉంచుకొనే ఉద్గీతాన్ని ఉపాసన చేయాలి అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. మహోదయ ఇక్కడ ఆయమాన అనేది సానక్ ప్రత్యయం మహోదయ. జీ జీ సానక్ ప్రత్యయం అండి. అంటే ఆయమాన అనేది ఆత్మనేపదం కదా మహోదయ? అది ఆత్మనేపదం అండి. ధన్యవాదాలు. ఇక్కడ మనము అంటే లాగి పట్టుకోవడం అని చెప్పాం కదా మహోదయ. అంటే ఆయమానం అనేది ఆ లాగి పట్టుకునే శక్తిని చెప్పారు. అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే మహోదయ. ఇక్కడ ఆత్మపదం కాదు, ఇది కర్మపదం, నపుంసకలింగం, ఆయమానం. ఓకేనా? అంటే మరి సామెత ఆత్మలోనే ఉపయోగించాలని ఒక రూల్ ఉందా? మనం ఆత్మ తీసుకెళ్ళచ్చు. అనివార్యం ఎప్పుడు ఆత్మపదంలో ఉండాలి. శక్తి శాంతి ప్రత్యయాలు ఆత్మనేపదంలో ఉంటాయని చెప్పి. సుబంతంలో ఉంటాయి, తింగంతంలో ఎందుకు ఉంటాయి? తింగంతంలో ఉంటాయి సందర్భం బట్టి, సుబంతంలో ఉంటాయి, క్రిగంతంలో ఉంటాయి. ఓకేనా? అస్తు మహోదయ. మహోదయ, అందుకే నియంత్రణ ప్రాణాయామ చాలా శక్తివంతమైందని చెప్తారు కదా. ఏంటంటే స్థిరంగా ఉంచడం అన్నమాట. నియంత్రణ నీకు ఆ శక్తి వస్తుంది, ఆ ఊర్జ ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అదే 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 మీరు అప్పుడు చెప్పారు కదా, నియంత్రిస్తూ చెయ్యాలి ప్రాణాయామ, అలా చెయ్యాలని ఫస్ట్ లో. దాని సాధన చేస్తూనే ఉన్నాను మహోదయ. అతి ఉత్తమం. అలా చేస్తే ప్రాణశక్తి నిలబడే ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏ విధంగా మనకు తెలుస్తున్నాడు. నిలబడినప్పుడు అందుకే క్షణకాలం మనకు ప్రాణాన్ని నిలబడి చెప్తే ప్రాణం చేసినప్పుడు ప్రాణరూపాన్ని వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పూర్తి స్తబ్దం అవుతుంది, నిలబడిపోతుంది. అప్పుడు ఒక విశిష్టమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ శక్తి మనం ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఆ సంస్కారం మనకు, ఆ అనుభూతిని మనకు అత్యంత ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగజేస్తుంది అన్నమాట. అంటే మహోదయ, మీరు ముందు ప్రాణం గురించి చెప్పారు, తర్వాత అపానం అంటే ఏంటని చెప్పారు. ఈ ప్రాణ అపాన మధ్యస్థితియే వ్యానం అని ఇప్పుడు చెప్పారు. దాని మీద కూడా మనం ఉపాసన చేయొచ్చు అనేదే కదా మహోదయ ఈరోజు సారం. ధన్యవాదం. అంటే ఆ మధ్యస్థితిని గమనించగల కాబట్టి మనం ఈ రకంగా మనం చేయాలని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అది మనకు స్పష్టంగా ఈ మంత్రంలో కనిపిస్తుంది అన్నమాట. అస్తు. నెక్స్ట్ మంత్రాన్ని మనం మళ్ళీ చూద్దామండి. అస్తు మహోదయ. నెక్స్ట్ సూత్రాన్ని మనం మళ్ళీ చూద్దాము. అస్తు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఇవి విశేషంగా తెలుస్తున్నాయి. జీ జీ. ఓకేనా? ఏమన్నా సందేహాలు ఉంటే అప్పుడు మళ్ళీ చూద్దామండి. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.